Dear students, let us continue the previous class. Dear students, మనము గత వీడియోలో వ్యయ నివేదిక అంటే ఏమిటి, వ్యయ నివేదికలలో రకాల వాటి గురించి మనం చర్చించడం జరిగింది. మనము గత వీడియోలో వ్యయ నివేదికను రెండు రకాలుగా చర్చించడం జరిగింది. ఒకటి సాధారణ వ్యయ నివేదిక, రెండవది ఉన్నత వ్యయ నివేదిక. మనము ఈరోజు ఈ సాధారణ మరియు ఉన్నత వ్యయ నివేదికలకు సంబంధించి కొన్ని నమూనా వ్యయ నివేదికలను అంటే కాస్ట్ షీట్లను ఎలా తయారు చేస్తారో మనము నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లము, ఇది చాలా చిన్న ప్రాబ్లము. అంటే వ్యయాలన్నింటినీ క్లుప్తంగా ఇచ్చినప్పుడు సాధారణ వ్యయ నివేదికను ఎలా తయారు చేస్తారు ఈ ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది. క్రింది వివరాల ఆధారంగా వ్యయ నివేదిక తయారు చేసి మొత్తం వ్యయాన్ని కనుగొనండి అంటున్నారు. ఏమేమి ఇచ్చాడు? వినియోగించిన మెటీరియల్స్ 70,000 రూపాయలు, ప్రత్యక్ష వేతనాలు 60,000 రూపాయలు, ప్రత్యక్ష ఖర్చులు 40,000 రూపాయలు, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 1,00,000 రూపాయలు, ఆఫీసు ఖర్చులు 65,000 రూపాయలు, అమ్మకం పంపిణీ ఖర్చులు 30,000 రూపాయలు. వ్యయ నివేదిక తయారు చేయడానికి కావలసిన అన్ని రకాల సమాచారాన్ని క్లుప్తంగా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ వ్యయ నివేదిక తయారు చేద్దాం. వ్యయ నివేదిక ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనము. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి మాదిరిగా ఉంటుంది. ఒక నివేదిక మాత్రమే ఇది. మొదటి వరుస వివరాల వరుస, రెండవ వరుస, మూడవ వరుస రూపాయల వరుసను సూచిస్తుంది. ఈ రెండు వరుసలలో మనము సమయానుకూలంగా ఈ రెండు వరుసలను మనం ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఒకవేళ రెండు వస్తువుల యొక్క వ్యయ నివేదికను తయారు చేస్తే ఒక్కొక్క వరుసను ఒక్కొక్క వస్తువుకు కేటాయించాలి. యూనిట్ వ్యయాన్ని కనుక్కోవలసి వస్తే ఒక వరుసను యూనిట్ వ్యయానికి, రెండవ వరుసను మొత్తం వ్యయాన్ని కనుక్కోవడం కోసం ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మనము లెక్కను స్టార్ట్ చేద్దాం. వ్యయ నివేదికలో ఎలా ఉంటుంది? ప్రత్యక్ష మెటీరియల్, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు, ఈ మూడింటిని కలపగా ప్రధాన వ్యయం వస్తుంది. ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలిపితే ఫ్యాక్టరీ వ్యయం వస్తుంది. ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీసు ఖర్చులు కూడినట్టయితే, ఆఫీసు ఓవర్ హెడ్స్ కూడినట్టయితే ఆఫీసు వ్యయం వస్తుంది. ఆఫీసు వ్యయానికి అమ్మకం పంపిణీ ఖర్చులు కూడినట్టయితే మొత్తం వ్యయము లేదా అమ్మకాల వ్యయం ఎంతో మనకు తెలుస్తుంది. లెక్కించిన మొత్తం వ్యయానికి ఒకవేళ లెక్కలో ఆశించిన లాభం ఇచ్చినట్టయితే ఆశించిన లాభాన్ని కలిపితే మనకు అమ్మకాల విలువ ఎంతో మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ లెక్కలో వినియోగించిన మెటీరియల్స్ మొదటిచ్చాడు. వినియోగించిన మెటీరియల్స్ ప్రధాన వ్యయంలో ఏమేమి వస్తాయి? వినియోగించిన మెటీరియల్స్ మరియు ప్రత్యక్ష ఖర్చులు మరియు ప్రత్యక్ష శ్రమ లేదా వేతనాలు వస్తాయి. ఈ మూడు అంశాలు ప్రధాన వ్యయంలో భాగంగా మనం తీసుకుంటాం. వినియోగించిన మెటీరియల్స్ ఎంత? 70,000 రూపాయలు. 70,000. నెక్స్ట్ ప్రత్యక్ష వేతనాలు. ప్రత్యక్ష వేతనాలు ఎంత ఉన్నాయన్న? 60,000. 60,000 రూపాయలు. తర్వాత ప్రత్యక్ష ఖర్చులు. ప్రధాన వ్యయంలో మూడు అంశాలు ఉంటాయి. ప్రత్యక్ష మెటీరియల్స్, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు. ప్రత్యక్ష ఖర్చులు ఎంత? 40,000. వినియోగించిన మెటీరియల్స్ అంటే ప్రత్యక్ష మెటీరియల్స్, ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు, ఈ మూడింటిని కూడుదాం. ఈ మూడింటిని కూడితే 1,70,000 రూపాయలు వచ్చినాయి. ఈ 1,70,000 రూపాయలను మనం ఏమని పిలుద్దాం నాన్న? ప్రధాన వ్యయము. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? ప్రైమ్ కాస్ట్ అని పిలవడం జరుగుతుంది.
లెక్కించిన ప్రధాన వ్యయానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడినట్టయితే, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడినట్టయితే ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము మనకు తెలుస్తుంది నాన్న. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కొన్ని సందర్భాలలో వర్క్స్ ఓవర్ హెడ్స్, వర్క్స్ ఆన్ కాస్ట్, ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఓవర్ హెడ్స్ను ఆన్ కాస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను ఇప్పుడు మనం కూడదాం. దీనికి ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కూడదాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయన్న? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. అప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను ప్రధాన వ్యయానికి కూడితే 2,70,000 రూపాయలు వచ్చింది. దీన్ని ఏమని పిలవాలి? ఫ్యాక్టరీ వ్యయము లేదా ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ వ్యయము అని పిలవడం జరుగుతుంది. మనం ఇక్కడ ఫ్యాక్టరీ వ్యయము అని రాద్దాం. వివిధ రకాల పేర్లు ఉంటాయి తెలుగులో. ఫ్యాక్టరీ వ్యయము. ఫ్యాక్టరీ వ్యయానికి ఏం చేయాలి? ఆఫీసు ఓవర్ హెడ్స్ను కూడాలి. ఆఫీసు ఖర్చులు ఎంత ఇచ్చాడు లెక్కలో? 65,000 రూపాయలు. దాన్ని కూడుదాం. ఆఫీసు ఖర్చులు. ఖర్చులు అన్నా ఓవర్ హెడ్స్ అన్నా సమానార్థమే. ఆన్ కాస్ట్ అన్నా కూడా ఖర్చుల కిందికే వస్తుంది. ఆఫీసు ఖర్చులు 65,000 రూపాయలు. ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీసు ఖర్చులను కూడుదాం. కూడితే వచ్చేది 7 + 6 13 3,35,000 రూపీస్ వచ్చింది. దీన్ని మనము ఆఫీసు వ్యయము అని పిలుద్దాం. లేదా దీన్ని ఇంకొక రకంగా కూడా పిలవచ్చు నాన్న. ఉత్పత్తి వ్యయము అని కూడా దీనిని పిలవడం జరుగుతుంది. ఈ ఆఫీసు వ్యయానికి మనము ఏం కూడాలి నాన్న? అమ్మకం పంపిణీ ఖర్చులు కూడినట్టయితే మొత్తం వ్యయం ఎంతో మనకు తెలుస్తుంది. ఆఫీసు వ్యయానికి అమ్మకం పంపిణీ ఖర్చులు, అమ్మకం ఇక్కడ 30,000 ఇచ్చాడు చూడండి. అమ్మకం పంపిణీ ఖర్చులు ఎన్ని? 30,000 రూపాయలు. మనము ఆఫీసు వ్యయానికి కూడితే 3,65,000 రూపాయలు వచ్చింది. దీన్ని మనం ఏమని పిలుద్దాం నాన్న? మొత్తం వ్యయము అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తాం? మొత్తం వ్యయము. టోటల్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ సేల్స్, ఇలా 2 పేర్లతో మనము పిలవచ్చు. ఈ ఎగ్జాంపుల్ మీకు కాస్ట్ షీట్ మీద ఒక అవగాహన, కనీస అవగాహన రావడం కోసం ఈ చిన్న ఎగ్జాంపుల్ను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము కాస్ట్ షీట్లో 2వ రకము ఉన్నత వ్యయ నివేదిక. అంటే ఈ కాస్ట్ షీట్లో వినియోగించిన మెటీరియల్స్ అనుకోండి, ఇతరత్ర అంశాలు అనుకోండి, క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. మనము థియరీ చెప్పుకునేటప్పుడే సరుకును 3 రకాలుగా ఉత్పత్తి సంస్థలలో చూపించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. ముడి సరుకు, తయారీలో ఉన్న సరుకు, తయారీలో ఉన్న సరుకును కొనసాగుతున్న పని అని కూడా పిలుస్తారు. తయారైన సరుకు, ముడి సరుకు, తయారీలో ఉన్న సరుకు, తయారైన సరుకు, వీటి యొక్క ప్రారంభపు ముగింపు నిల్వలు ఇచ్చినట్టయితే ఎలా చూపాలి, వ్యయ నివేదికలో ఎక్కడెక్కడ వాటిని చూపాలి అనేది ఉన్నత వ్యయ నివేదికను చెప్పుకున్నప్పుడు మనము నేర్చుకోవడం జరిగింది. మనము ఉన్నత వ్యయ నివేదిక మాదిరిగా ఒక ఉదాహరణను గనక మనము చేసినట్లయితే ఇంకా వ్యయ నివేదిక మీద ఎక్కువ అవగాహన మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ క్రింది వివరాల నుండి ఉన్నత వ్యయ నివేదికను మనం తయారు చేద్దాం. ఉన్నత వ్యయ నివేదిక మాదిరిగా
క్రింది వివరాల నుండి వ్యయ నివేదికను తయారు చేయండి అంటున్నాడు. ముడి సరుకు ప్రారంభపు తేదీ నాడు 60,000, ముగింపు తేదీ నాడు 50,000 ఉంది. కొనసాగుతున్న పని అంటే తయారీలో ఉన్న సరుకు ప్రారంభపు తేదీ నాడు 24,000, ముగింపు తేదీ నాడు 30,000 రూపాయలు ఉంది. అలాగే తయారైన సరుకు ప్రారంభపు తేదీ నాడు 1,20,000, ముగింపు తేదీ నాడు 1,10,000 రూపాయలుగా ఉంది. ఇంకా అదనపు సమాచారం ఏముంది? మెటీరియల్స్ కొనుగోలు 8,90,000, కొనుగోలు రవాణా 10,000, చెల్లించిన వేతనాలు అంటే ప్రత్యక్ష వేతనాలు 5 లక్షలు, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 2,05,000, తుక్కు అమ్మకము 5,000, ఆఫీస్ ఓవర్హెడ్స్ 50,000 రూపాయలు, అమ్మకం పంపిణీ ఓవర్హెడ్స్ 30,000 రూపాయలు, అమ్మకాలు 20 లక్షల రూపాయలని మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ముడి సరుకుంది, ప్రారంభపు ముడి సరుకుంది, ముగింపు ముడి సరుకుంది, మెటీరియల్స్ కొనుగోలుంది, కొనుగోలు రవాణా ఉంది. ప్రధాన వ్యయంలో మనం ఏం తీసుకోవాలి? వినియోగించిన ముడి సరుకు తీసుకోవాలి. వినియోగించిన మెటీరియల్స్ అంటాం. వినియోగించిన ముడి సరుకును తీసుకోవాలి అంటే ఈ 4 అంశాలు, ముడి సరుకు ప్రారంభ నిల్వ, ముగింపు నిల్వ, కొనుగోలు రవాణా, ఈ 4 అంశాలను లోపలి వరుసలో వేసుకొని సర్దుబాటు చేయాలి. ఎలా సర్దుబాటు చేయాలి? ముడి సరుకు యొక్క ప్రారంభ నిల్వకు ప్రస్తుత సంవత్సరంలో కొనుగోలు చేసిన ముడి సరుకు విలువను, కొనుగోలు రవాణా విలువను కూడాలి. ముడి సరుకు ముగింపు నిల్వను అందులో నుండి తీసివేసినట్టయితే ప్రస్తుత కాలంలో వినియోగించిన మెటీరియల్ లేదా ముడి సరుకు ఎంతో మనకు తెలుస్తుంది. దానినే మనము వ్యయ నివేదికలో ప్రధాన వ్యయంలో భాగంగా చూపాలి. ఇక ప్రత్యక్ష ఖర్చులైన చెల్లించిన వేతనాలు, ఇతరత్ర ఖర్చులు ఏమన్నా ఉన్నాయా? ప్రత్యక్ష ఖర్చులు ఏమీ లేవు, ఓన్లీ వేతనాలు మాత్రమే ఉన్నాయి. ఈ చెల్లించిన వేతనాలను ప్రధాన వ్యయంలో భాగంగానే చూపాలి. ఇక తరువాత ప్రధాన వ్యయం వస్తుంది. ప్రధాన వ్యయానికి మనం ఏం చేయాలన్నా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కూడాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కూడేటప్పుడు లెక్కలో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చూపేటప్పుడు సర్దుబాటు చేయవలసిన 3 అంశాలు మనకి ఇవ్వడం జరిగింది. ప్రారంభపు కొనసాగుతున్న పని, ముగింపు కొనసాగుతున్న పని, తుక్కు అమ్మకం. ఈ 3 అంశాలను మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో లోపలి వరుసలో సర్దుబాటు చేయాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను లోపలి వరుసలో తీసుకొని దానికి ప్రారంభపు కొనసాగుతున్న పని, ప్రారంభపు తయారీలో ఉన్న సరుకు అంటాం దీనిని కూడాలి. అలాగే ముగింపు కొనసాగుతున్న పనిని, తుక్కు అమ్మకాన్ని తీసివేయాలి. తుక్కు అమ్మకం వల్ల వ్యయం తగ్గుతుంది కదా నాన్న, కాబట్టి తుక్కు అమ్మకము వల్ల వ్యయం తగ్గుతుంది ఒక కారణము. ఫ్యాక్టరీ ఆవరణలోనే తుక్కు ఏర్పడుతుంది కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను తుక్కు విలువతో తగ్గించాలి అనేది ఒక నియమం. కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కు ప్రారంభపు కొనసాగుతున్న పనిని కూడి, ముగింపు కొనసాగుతున్న పనిని, తుక్కు విలువను అందులో నుండి తీసేసి నికర ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను మనము ప్రధాన వ్యయానికి కలిపి ఫ్యాక్టరీ వ్యయాన్ని లెక్కించాలి. ఆ తరువాత ఫ్యాక్టరీ వ్యయానికి ఆఫీసు ఓవర్ హెడ్స్ కూడినట్టయితే మనకు ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఉన్నాయి కదా, ఆఫీస్ ఓవర్ హెడ్స్ను కూడినట్టయితే ఆఫీసు వ్యయము లేదా ఉత్పత్తి వ్యయం వస్తుంది. వచ్చిన ఉత్పత్తి వ్యయానికి లెక్కలో ఇచ్చిన ప్రారంభపు తయారైన సరుకు విలువను కలపాలి, ముగింపు తయారైన సరుకు విలువను తీసివేయాలి. తీసివేస్తే అమ్మిన వస్తువుల వ్యయం ఎంతో మనకు తెలుస్తుంది. అమ్మిన వస్తువుల వ్యయానికి మనము అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ను కలిపినట్టయితే అమ్మకాల వ్యయము లేదా మొత్తం వ్యయం ఎంతో మనకు తెలుస్తుంది. ఆ తరువాత అమ్మకాలు నేరుగా లెక్కలో ఇవ్వడం జరిగింది. అమ్మకాల నుండి మొత్తం వ్యయాన్ని, మనం లెక్కించి పెట్టుకున్న మొత్తం వ్యయాన్ని తీసివేసినట్టయితే మనము ఎంత లాభాన్ని సంపాదించడం జరిగిందో మనము తెలుసుకోవచ్చు. ఈ లెక్కను మనం ఇప్పుడు డీటెయిల్గా చేసే ప్రయత్నం చేద్దాం నాన్న. దానికి ఒక వ్యయ నివేదిక తయారు చేద్దాం.
ఇక్కడ చూడండి, వ్యయ నివేదిక నమూనా కొట్టిపెట్టాను, పెద్దగా తయారు చేశాను ఫుల్ పేజీలో వ్యయ నివేదికను. ఉన్నత వ్యయ నివేదిక కొద్దిగా ఇక్కడ ముడి సరుకు కానీ, కొనసాగుతున్న పని కానీ, తయారైన సరుకు కానీ, తుక్కు అమ్మకము, కొనుగోలు రవాణా, ఇవన్నీ ఎక్కువ అంశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వ్యయ నివేదికను ఒక పూర్తి పేజీలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, వివరాల వరుస, రూపాయల వరుస, రూపాయల వరుస. ఇక్కడ లోపలున్న రూపాయల వరుసను మనము లోపలి వరుసగా ఉపయోగించుకుందాం. ఎలా చేద్దామో కాస్త గమనించండి. మనకి ఇక్కడ ముడి సరుకుకు సంబంధించి ప్రారంభపు ముడి సరుకు, ముగింపు ముడి సరుకు, మెటీరియల్ కొనుగోలు, కొనుగోలు రవాణా, ఈ 4 అంశాలు ఇచ్చాడు. మనము ప్రధాన వ్యయంలో మెటీరియల్ ఏం చేస్తాం నాన్న? వినియోగించిన మెటీరియల్స్ తీసుకుంటాం. వినియోగించిన మెటీరియల్స్ తీసుకోవాలి అంటే మొదట ప్రారంభపు ముడి సరుకు, ప్రారంభపు ముడి సరుకుకు ఏం చేయాలి? ప్రారంభపు ముడి సరుకు 60,000 రూపాయలు. లోపలి వరుసలో చూపిస్తున్నాను. ప్రారంభపు ముడి సరుకుకు కొనుగోలు రవాణాను కూడాలి, ముగింపు ముడి సరుకును తీసేయాలి. అప్పుడు వినియోగించిన ముడి సరుకు వస్తుంది. దాన్ని బయట వరుసలో వేసి ప్రధాన వ్యయంలో భాగంగా తీసుకోవాలి. ప్రారంభపు ముడి సరుకు 60,000 ప్లస్ ముడి సరుకు కొనుగోలు ఇక్కడ చూడండి, మెటీరియల్ కొనుగోలు 8,90,000, కొనుగోలు రవాణా 10,000, ముగింపు ముడి సరుకు 50,000. ఈ నంబర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ముడి సరుకు కొనుగోలు ఎంత నాన్న? 8,90,000. అలాగే కొనుగోలు రవాణా ఎంత ఉంది? కొనుగోలు రవాణా 10,000 రూపాయలు. ఇవి రెండింటిని మనము ప్రారంభపు ముడి సరుకుకు కూడదాం. 9,60,000 రూపాయలు వస్తుంది. ఇది 9,60,000. దీంట్లో నుంచి ఏం చేయాలి? ముగింపు ముడి సరుకును తీసేయాలి. ముగింపు ముడి సరుకు, ముగింపు తేదీ నాడున్న ముడి సరుకు ఎంతుంది నాన్న లెక్కలో? ముగింపు ముడి సరుకు ఎంతుంది? 50,000 రూపాయలు. కాబట్టి 50,000 రూపాయల ముగింపు ముడి సరుకును తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 9,10,000. 9,60,000 నుండి 50,000 తీసేస్తే 9,10,000 రూపాయలు వస్తుంది. దీనికి మనం ఏం పేరు పెడదాం నాన్న? వినియోగించిన మెటీరియల్ లేదా ముడి సరుకు అని పేరు పెట్టుకుందాం. వినియోగించిన ముడి సరుకును మనము లెక్కలో డైరెక్ట్గా ఇవ్వకుండా ప్రారంభపు ముడి సరుకు, మెటీరియల్ కొనుగోలు రవాణా, ముగింపు ముడి సరుకు ఇవన్నీ ఇచ్చాడు. వీటన్నింటినీ లోపలి వరుసలో వేసుకొని సర్దుబాటు చేసి వినియోగించిన ముడి సరుకును కనుక్కొని ప్రధాన వ్యయంలో భాగంగా బయట వరుసలో చూపించడం జరిగింది. ప్రధాన వ్యయంలో రెండవ అంశం ఏంది నాన్న? చెల్లించిన వేతనాలు. 5 లక్షల రూపాయలు. ఇక్కడ ఓన్లీ వేతనాలు మాత్రం ఇచ్చిండు, ఇతర ప్రత్యక్ష ఖర్చులు ఇవ్వలేదు ఈ లెక్కలో. కాబట్టి చెల్లించిన వేతనాలను మాత్రమే తీసుకుందాం. చెల్లించిన వేతనాలు ఎంత? 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు చెల్లించిన వేతనాలు 5 లక్షల రూపాయలు వేసి దీన్ని మనము వినియోగించిన ముడి సరుకుకు కలిపినట్టయితే 14,10,000 రూపాయలు వస్తుంది మనకు. దీన్ని ఏమనుకోవాలన్నా? ప్రధాన వ్యయంగా మనము భావించాలి. ప్రధాన వ్యయము. ఎందుకంటే ఈ లెక్కలో మనకు ప్రత్యక్ష ఖర్చులు ఇవ్వలేదు. వినియోగించిన మెటీరియల్ ప్లస్ వేతనాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రెండింటిని తీసుకొని ప్రధాన వ్యయాన్ని మనము లెక్కించడం జరిగింది. ప్రధాన వ్యయానికి ఏం చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడాలి అంటే మనం హెడ్డింగ్ రాసుకొని పెట్టుకుందామా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్
మనకు 2,05,000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 2,05,000 రూపాయలు ఉన్నాయి. కానీ ఈ లెక్కలో ప్రారంభపు ముగింపు కొనసాగుతున్న పని ఉంది, తుక్కు అమ్మకం ఉంది. వీటిని మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కు సర్దుబాటు చేసి నికర మొత్తాన్నే బయట వరుసలో వేసి ప్రధాన వ్యయానికి కలపాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్కు ఏమేం కూడాలి? ప్రారంభపు కొనసాగుతున్న పని, ప్రారంభపు కొనసాగుతున్న పని ఎంతుంది నాన్న? ఇక్కడ చూడండి, ప్రారంభపు కొనసాగుతున్న పని 24,000, ముగింపు కొనసాగుతున్న పని 30,000, తుక్కు అమ్మకం 5,000 రూపాయలు ఉంది. ప్రారంభపు కొనసాగుతున్న పని 24,000, దీన్ని కూడుదాం, 2,29,000 రూపాయలు. దీంట్లో నుంచి మనము ముగింపు కొనసాగుతున్న పనిని మొదట తీసేద్దాం. ముగింపు కొనసాగుతున్న పని, తయారీలో ఉన్న సరుకు అని కూడా పిలుస్తారు నాన్న. ముగింపు కొనసాగుతున్న పని, ముగింపు కొనసాగుతున్న పని విలువ ఎంత? 30,000 రూపాయలు. తీసేద్దాం. 0 0 0 9, 12 ఇట్లా 3 పోతే 9, 1,00,000, 1,99,000 వచ్చింది. దీంట్లో నుంచి ఏం తీసేయాలి? మళ్ళీ తుక్కు విలువను తీసేయాలి. తుక్కు అమ్మకము, తుక్కు అమ్మకం వల్ల కొంత ఆదాయం వస్తుంది. ఫ్యాక్టరీలో జరుగుతుంది అది కార్యక్రమం కాబట్టి ఫ్యాక్టరీ ఆ ఆదాయాన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను తగ్గించడం కోసం వినియోగించాలి. తుక్కు అమ్మకం ఎంత ఉంది? ఇక్కడ లెక్కలు చూడండి, 5,000 రూపాయలు. తుక్కు అమ్మకము 5,000 రూపాయలు తీసేసి నికర మొత్తాన్ని బయట వరుసలో ఇద్దాం, 1,94,000 రూపాయలు. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడేటప్పుడు ప్రారంభపు కొనసాగుతున్న పనిని కూడాము, ముగింపు కొనసాగుతున్న పనిని తుక్కు అమ్మకాన్ని తీసేసి నికర ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను బయట వరుసలో వేసేసి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను ప్రధాన వ్యయానికి కలుపుదాం. కలిపితే ఎంత వస్తుంది? 0 0 0 4 9 1 10 2 + 4 6 16,04,000 రూపీస్ మనకు వచ్చింది. ఇదేంది నాన్న? ఫ్యాక్టరీ వ్యయము. ఫ్యాక్టరీ వ్యయం వస్తుంది మనకు. ఫ్యాక్టరీ వ్యయానికి మనం ఏం చేయాలి? ఆఫీసు ఓవర్ హెడ్స్ ఉన్నాయి కదా, ఆఫీసు ఓవర్ హెడ్స్ను కూడాలి, ప్లస్ ఆఫీసు ఓవర్ హెడ్స్. ఆఫీసు ఓవర్ హెడ్స్ ఉన్నాయి కదా, ఆఫీసు ఓవర్ హెడ్స్ను ఏం చేయాలన్నా? కూడాలి. దేనికి? ఫ్యాక్టరీ వ్యయానికి. ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయి? 50,000 రూపాయలు. 50,000 రూపాయల ఆఫీసు ఓవర్ హెడ్స్ను కూడితే 16,54,000 రూపాయలు వస్తుంది. దీనికి మనం ఏం పేరు పెడదాం నాన్న? ఆఫీసు వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము అని కూడా పిలవచ్చు నాన్న. దీన్ని ఆఫీసు వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము అని పిలుస్తాం. అలాగే లెక్కలో మనకు ప్రారంభపు తయారైన సరుకు, ముగింపు తయారైన సరుకు రెండు ఇవ్వడం జరిగింది. ఎంతున్నాయి? 1,20,000, 1,10,000. ఈ ప్రారంభపు ముగింపు తయారైన సరుకును ఆఫీసు వ్యయానికి సర్దుబాటు చేయాలి. ప్రారంభపు తయారైన సరుకు విలువను కూడాలి, ముగింపు తయారైన సరుకు విలువను తీసేయాలి. ప్రారంభపు తయారైన సరుకు, ప్రారంభపు తయారైన సరుకు 1,20,000 రూపాయలు, 17,74,000 రూపాయలు వస్తుంది. దీంట్లో నుంచి ముగింపు తయారైన సరుకును తీసేయండి. ముగింపు తయారైన సరుకు తీసేయాలి. ఎంత? 1,10,000 రూపాయలు. ప్రారంభపు తయారైన సరుకును కూడాము, ముగింపు తయారైన సరుకును ఏం చేస్తున్నాం నాన్న? తీసేస్తున్నాం. తీసేస్తే
16,64,000 రూపాయలు మిగిలింది. దానికి ఏం పేరు పెడుతున్నాం? అమ్మిన వస్తువుల వ్యయము అని పేరు పెడతాం. దీన్ని ఏమని పిలుస్తాం? అమ్మిన, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇంగ్లీష్లో, అమ్మిన వస్తువుల వ్యయము అని దీనికి పేరు పెడతాం. అమ్మిన వస్తువుల వ్యయము. ఆ తరువాత మనము ఈ అమ్మిన వస్తువుల వ్యయానికి మనం ఏం చేస్తాం నాన్న? ఇంకా మిగిలిపోయిన ఓవర్ హెడ్స్ ఏమున్నాయి? అమ్మకం, పంపిణీ ఓవర్ హెడ్స్. అమ్మకం, పంపిణీ ఓవర్ హెడ్స్ ఇవి ఉన్నాయి. అమ్మకం, పంపిణీ ఓవర్ హెడ్స్. అమ్మకం, పంపిణీ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయన్నా? 30,000 ఉన్నాయి. అమ్మకం, పంపిణీ ఓవర్ హెడ్స్ 30,000ను కూడినట్టయితే మనకేమొస్తుంది? మొత్తం వ్యయం వస్తుంది 16,94,000 రూపాయలు. 16,94,000 రూపాయలు వస్తుంది. దాన్ని మనం మొత్తం వ్యయము లేదా అమ్మకాల వ్యయము అని కూడా పిలుస్తాము. మొత్తం వ్యయము అని పిలుస్తాం. మనకు ఈ లెక్కలో లాభాన్ని కనుక్కోవడం కోసం అమ్మకాలను వాళ్ళే ఇవ్వడం జరిగింది. అమ్మకాలను చివరగా రాయాలి మనం. అమ్మకాలు ఎంత ఉన్నాయి నాన్న? 20 lakh రూపీస్ ఉన్నాయి అమ్మకాలు. అమ్మకాలను మనము చివరగా రాసి అమ్మకాల నుండి మొత్తం వ్యయాన్ని తీసివేస్తే మనకు ఇక్కడ పైకి వెళ్ళాలి. మొత్తం వ్యయం వచ్చింది, అమ్మకాలు ఉన్నాయి. లాభం కనుక్కోవాలంటే ఏం చేయాలి? అమ్మకాల నుండి మొత్తం వ్యయాన్ని తీసివేయాలి. అమ్మకాల నుండి మొత్తం వ్యయాన్ని తీసివేయాలి అంటే తీసేస్తే ఎంత వస్తుంది? 3,06,000 రూపాయలు. 20 లక్షల నుండి 16,94,000 రూపాయలు తీసేస్తే 3,06,000 రూపాయలు మనకు వచ్చింది. దీనిని ఏమనుకోవాలి మనం ఇప్పుడు? లాభము అని మనం భావించవలసి ఉంటుంది. ఇక్కడ లాభాన్ని లెక్కించే పద్ధతి కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చిండు. అమ్మకాలు వాళ్ళే ఇవ్వడం జరిగింది లెక్కలో. అక్కడ మనకు అమ్మకాల సమాచారం ఉంది కాబట్టి అమ్మకాల నుండి మనం మొత్తం వ్యయాన్ని తీసివేసి లాభాన్ని లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ను చేయడం వల్ల ఉన్నత వ్యయ నివేదిక మనము ఎలా తయారు చేయడము అంటే, లెక్కలో గనక ముడి సరుకు, తయారీలో ఉన్న సరుకు, తయారైన సరుకు యొక్క ప్రారంభపు ముగింపు నిల్వలు ఇచ్చినట్టయితే వాటిని వ్యయ నివేదికలో ఎలా సర్దుబాటు చేయాలో ఈ ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ లాభాన్ని లెక్కించడం చాలా సులభంగా ఇవ్వడం జరిగింది. లాభాన్ని లెక్కించడం ఇక్కడ చాలా సులభంగా ఇవ్వడం జరిగింది. అమ్మకాల సమాచారం వాళ్ళే ఇవ్వడం జరిగింది. అమ్మకాల నుండి మనము ఈ వ్యయ నివేదికను తయారు చేసి ఏం కనుక్కున్నాం? మొత్తం వ్యయాన్ని కనుక్కున్నాం. అమ్మకాల నుండి ఆ మొత్తం వ్యయాన్ని తీసివేసి మనము లాభాన్ని లెక్కించడం జరిగింది. ఇప్పుడు మరొక ఉదాహరణను చూడడం ద్వారా మనము వ్యయ నివేదిక మీద మరింత అవగాహన పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ప్రామాణిక వస్తువును జనవరి 2006వ నెలలో తయారు చేయడానికైన వివరాలు దిగువ ఇవ్వడమైనది. వినియోగించిన మెటీరియల్స్ 20,000 రూపాయలు, ప్రత్యక్ష వేతనాలు 18,000 రూపాయలు. ఇవి రెండూ కూడా ప్రధాన వ్యయంలో భాగం. యంత్రం పనిచేసిన గంటలు 3,000, గంటకు యంత్రం ఖర్చు రేటు 2 రూపాయలు. ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను డైరెక్ట్గా ఇవ్వకుండా ఫ్యాక్టరీ ఆవరణలో యంత్రం ఎన్ని గంటలు పనిచేసింది, ఆ ఒక్కొక్క గంట యంత్రం నడవడానికి ఎంత ఖర్చు రేట్ అయ్యిందనేది మనకు ఇవ్వడం జరిగింది. మనము యంత్రం పనిచేసిన గంటలు ఇంటూ గంట ఖర్చు రేటు వేస్తే వచ్చే మొత్తము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్గా భావించి మనము ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్గా దానిని ప్రధాన వ్యయానికి కలపవలసి ఉంటుంది. అలాగే ఆఫీస్ ఆన్ కాస్ట్ అంటే ఏంటి నాన్న? ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్ వర్క్స్ వ్యయంపై అంటే ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కలపగా వచ్చేది ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము. అంటే వర్క్స్ వ్యయం అంటే ఇక్కడ అర్థము ఫ్యాక్టరీ వ్యయంపై. ఆఫీసు ఓవర్ హెడ్స్ను వర్క్స్ వ్యయం మీద 10%గా తీసుకోవాలి అంటున్నాడు. కొన్ని సందర్భాలలో ఇలాంటి సమాచారం మనకిస్తారు. అలా ఆఫీసు ఓవర్ హెడ్స్ను నేరుగా తీసుకోవడానికి అవకాశం లేని సందర్భంలో గత కాలాన్ని ప్రాతిపదికగా చేసుకొని
ఆఫీసు ఓవర్ హెడ్స్ను ఫ్యాక్టరీ వ్యయం మీద శాతంగాను, అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ను కూడా ఫ్యాక్టరీ వ్యయం మీద శాతంగాను తీసుకుంటారు. చాలా సందర్భాలలో అలాగే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను వేతనాల మీద శాతంగా కూడా లెక్కించడం జరుగుతుంది. ఈ లెక్కలో కాస్త డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ లెక్కను మీకు చెప్పడం జరుగుతుంది. ఆఫీసు ఓవర్ హెడ్స్ను దేని మీద శాతంగా తీసుకోవాలి? వర్క్స్ వ్యయంపై అంటే ఫ్యాక్టరీ వ్యయంపై 10% తీసుకోవాలి. అలాగే అమ్మకం పంపిణీ ఖర్చులు యూనిట్ ఒక్కంటికి ₹2.50. ఈ లెక్కలో అంత డిఫరెంట్గా ఉంది చూడండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్నేమో యంత్రం పనిచేసిన గంటల ప్రాతిపదికగా లెక్కిస్తున్నాం. ఆఫీసు ఓవర్ హెడ్స్నేమో వర్క్స్ వ్యయంపై శాతంగా లెక్కిస్తున్నాం. అమ్మకం పంపిణీ ఖర్చులనేమో యూనిట్ ఒక్కంటికి ప్రాతిపదికగా లెక్కిస్తున్నాం. మూడు రకాలుగా ఉన్నాయి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఆఫీసు ఓవర్ హెడ్స్, అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్. మూడింటిని వివిధ రకాలుగా మనము లెక్కించి వ్యయ నివేదికలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉత్పత్తి చేసిన ఎన్ని యూనిట్లు నాన్న? 5,000 యూనిట్లు. అమ్మింది మాత్రం 4,600 యూనిట్లు. ఉత్పత్తి చేసింది 5,000, అమ్మింది 4,600 యూనిట్లు. అంటే మిగిలిన యూనిట్లు ఎన్ని? 400 యూనిట్లు. అది ముగింపు తయారైన సరుకుగా మనము భావించాలి. అంటే ఈ లెక్కలో మనం ఏం చేయాలన్నా, ముగింపు తయారైన సరుకు యొక్క విలువను, పరిమాణాన్ని లెక్కించి మనము వ్యయ నివేదికలో చూపించవలసి ఉంటుంది. అలాగే యూనిట్ ఒక్కంటికి అమ్మకపు ధర ₹30 అంటున్నాడు. పై వివరాల నుండి యూనిట్ ఒక్కంటికి వ్యయము, లాభమును చూపే వ్యయ పట్టికను తయారు చేయము అంటున్నాడు. అంటే మనము మొత్తం వ్యయాన్ని మరియు యూనిట్ ఒక్కంటికి వ్యయాన్ని, ఎన్ని యూనిట్లు తయారు చేస్తున్నారు ఇక్కడ? 5,000 యూనిట్లు తయారు చేస్తున్నారు కాబట్టి యూనిట్ ఒక్కంటికి మనము 5,000 యూనిట్లకు మనము వ్యయ నివేదికను తయారు చేయవలసి ఉంటుంది. అందుకు అనుగుణంగానే నేను ఇక్కడ వ్యయ నివేదిక పట్టీని తయారు చేయడం జరిగింది. ఏమేమి ఉన్నాయి నాన్న ఇక్కడ? వ్యయ నివేదిక చూడండి, మొత్తం వివరాలు ఉన్నాయి. మొత్తం వ్యయం ఒక వరుస, యూనిట్ వ్యయం మరొక వరుస పెట్టుకున్నాను. నేను ఇదివరకే చెప్పాను, 2 వరుసలను మనకు అనుకూలమైన రీతిలో ఉపయోగించుకోవలసి ఉంటుంది. మొదటి వరుస మొత్తం వరుస, రెండవ వరుస యూనిట్ వ్యయం వరుసగా చూపించడం జరిగింది. ఎన్ని వేల యూనిట్లను తయారు చేస్తున్నాం మనము? 5,000 యూనిట్లు. కాబట్టి 5,000 యూనిట్లు అని ఇక్కడ మనం గుర్తుగా రాసుకుందాం, తప్పేమీ లేదు. 5,000 యూనిట్లకు మనము మొత్తం వ్యయాన్ని మనం ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. మనకు లెక్కలో ఏమేమి ఇచ్చాడన్న? వినియోగించిన మెటీరియల్స్ మరియు ప్రత్యక్ష వేతనాలు, ఇవి 2 మనకు ఇవ్వడం జరిగింది. వినియోగించిన మెటీరియల్స్, ప్రత్యక్ష వేతనాలు 2 ఇచ్చాడు. ప్రధాన వ్యయంలో భాగంగా వాటిని తీసుకుందాం. మొదట వినియోగించిన మెటీరియల్స్. వినియోగించిన మెటీరియల్స్ ఎంత నాన్న? 20,000 రూపాయలు. మొత్తం వ్యయం 20,000. యూనిట్ వ్యయం కనుక్కోవాలంటే ఏం చేయాలి? మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి చేసిన యూనిట్ల సంఖ్య చేత భాగించాలి. మొత్తం వ్యయం ఎంత? 20,000 రూపాయలు. 20,000 రూపాయలు డివైడెడ్ బై 5,000 యూనిట్లు. 20,000 రూపాయలు డివైడెడ్ బై 5,000 యూనిట్లు వేస్తే మనకు మొత్తం వ్యయం ఎంతో తెలుస్తుంది, యూనిట్ వ్యయం ఎంతో తెలుస్తుంది. యూనిట్ వ్యయం ఎంత వస్తుంది? 20,000 రూపాయలను మనము 20,000 యూనిట్లను 20,000 రూపాయలను 5,000 యూనిట్ల చేత భాగిస్తే ₹4 వస్తుంది నాన్న. ₹4 యూనిట్ ఒక్కంటికి మెటీరియల్ వ్యయం. అలాగే ప్రత్యక్ష వేతనాలు లెక్కలో చూడండి. ప్రత్యక్ష వేతనాలు మనకు 18,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రత్యక్ష వేతనాలను ఇక్కడ చూపిద్దాం మనం. ప్రత్యక్ష వేతనాలు ఎన్ని? 18,000 రూపాయలు మొత్తం వ్యయము. యూనిట్ వ్యయం కనుక్కోవాలంటే ఏం చేయాలి? మొత్తం ప్రత్యక్ష వేతనాలను 5,000 యూనిట్ల చేత భాగించండి. 18,000 రూపాయల ప్రత్యక్ష వేతనాలు డివైడెడ్ బై 18,000 డివైడెడ్ బై 5,000 ఎంత వస్తుంది మనకు? 18,000 డివైడెడ్ బై 5,000 18/5 అయితే ఎంత వస్తుంది నాన్న?
18/5 18/5 ఎంత వస్తుంది మనకు? 3 రూపీస్ చేంజ్ వస్తుంది కదా. 18/5 18,000/5000 18/5 3s 15 30 మిగులుతుంది. 30 5 6 30 3 రూపీస్ 60 పైసా వస్తుంది మనకు. 3 రూపీస్ 60 పైసా ప్రత్యక్ష వేతనాల యొక్క యూనిట్ ఒక్కంటికి వ్యయం. ఓకేనా? ఇప్పుడు లెక్కలో ఇక మనకు ఇతరత్ర ప్రత్యక్ష ఖర్చులు లెక్కలో ఇవ్వలేదు కాబట్టి మనం ప్రత్యక్ష ఖర్చులు లేవు కాబట్టి ఇక్కడికే కూడేద్దాం. ఇక్కడికే కూడి ఎంత వచ్చిందో, ప్రధాన వ్యయం ఎంత వచ్చిందో చూద్దాం. మొత్తం ప్రధాన వ్యయము 38,000, యూనిట్ ఒక్కంటికి ప్రధాన వ్యయము ₹7.60. దీనిని ఏమని పిలుద్దాం మనము? ప్రధాన వ్యయము. ప్రధాన వ్యయము అని దీనిని మనం పిలుద్దాం. ప్రధాన వ్యయానికి మనం ఏం చేయాలన్నా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కలపాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎట్లా ఇచ్చాడు లెక్కలో? యంత్రం పనిచేసిన గంటలు 3,000 గంటలు. గంటకు యంత్రం నడవడానికి ఖర్చు రేట్ ఎంత అయిందట నాన్న? ₹2. యంత్రం పనిచేసిన గంటల ఆధారంగా మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని ఇక్కడ రాసి పెట్టుకుందాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎలా లెక్క కడదాం మనం? ఇక్కడ 3,000 గంటలు @2 3,000 గంటలు పనిచేసింది యంత్రము. గంటకి ఎంతనన్నా ₹2 చొప్పున. అప్పుడు మొత్తం వ్యయం ఎంత అవుతుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత అవుతాయి? ₹6,000. ₹6,000 ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ టోటల్. 3,000 గంటలు, గంటకు ₹2 చొప్పున ₹6,000. దీనిని మనము యూనిట్ ఒక్కంటికి లెక్క కడదాం. యూనిట్ ఒక్కంటికి లెక్క కట్టాలి అంటే ₹6,000 డివైడెడ్ బై 5,000 యూనిట్లు. మొత్తం వ్యయాన్ని యూనిట్ వ్యయంగా మార్చాలంటే మొత్తం వ్యయము బై యూనిట్ల సంఖ్య 5,000 యూనిట్లు. 5 1 5 10 5 2 10 అంటే ₹1.20 అవుతుంది మనకు. ఏంటిది అది? ₹1.20 మనకు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత? ₹1.20. ఇప్పుడు మనం దానిని కూడుదాం. మళ్ళీ కూడితే 38 44,000 ఏమో ఫ్యాక్టరీ వ్యయం వస్తుంది. ₹8.80 ఏమో మనకు యూనిట్ వ్యయం వస్తుంది. మొత్తం వ్యయమేమో ₹44,000, యూనిట్ వ్యయమేమో ₹8.80. లెక్కలో వర్క్స్ వ్యయం అనే పదం ఉపయోగించండు కాబట్టి వర్క్స్ వ్యయము అని రాద్దాం నాన్న. వర్క్స్ వ్యయమన్నా ఫ్యాక్టరీ వ్యయమన్నా ఒకే అర్థం వస్తుంది. ఒకే దీనికి ఫ్యాక్టరీ వ్యయానికి పర్యాయ పదం ఇది వర్క్స్ వ్యయం అనేది. వర్క్స్ వ్యయం ఎంత? ₹44,000. అలాగే ఆఫీస్ ఆన్ కాస్ట్ వర్క్స్ వ్యయంపై 10% అన్నాడు. ఆఫీస్ ఆన్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? ఆఫీసు ఓవర్ హెడ్. ఆఫీసు ఓవర్ హెడ్స్ వర్క్స్ వ్యయం మీద 10%. మనం ఇక్కడ కూడుదాం, రాద్దాం. ఆఫీస్ ఆన్ కాస్ట్ లెక్కలో ఇచ్చిన పదమే వాడదాం. ఆఫీస్ ఆన్ కాస్ట్ వర్క్స్ వ్యయంపై 10% అన్నాడు. కాబట్టి అక్కడ రాసుకోండి. ఇక్కడ మనం వర్కింగ్ నోట్స్లో ఆఫీస్ ఆన్ కాస్ట్ను లెక్కిద్దాం. ఆఫీసు ఆన్ కాస్ట్. ఆఫీస్ ఆన్ కాస్ట్ ఎంత నాన్న? వర్క్స్ వ్యయంపై 10% అన్నాడు. 44 వర్క్స్ వ్యయం ఎంత ఉంది? 44,000. దీని మీద 10% అంటే ఎంత అవుతుంది నాన్న? ₹4,400. ₹4,400 ఆఫీస్ ఆన్ కాస్ట్ అవుతుంది. ₹4,400 ఆఫీస్ ఆన్ కాస్ట్. ఇప్పుడు యూనిట్ కాస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ 4,400ను 5,000 యూనిట్ల చేత భాగించండి. 4,400ను 5,000 యూనిట్ల చేత భాగిస్తే ఎంత వస్తుంది? 4,400
4400 డివైడెడ్ బై 5000 ఎంత వస్తుంది? 4400 డివైడెడ్ బై 5000. ఈ 4400 రూపాయలను 5000 యూనిట్ల చేత భాగిస్తే 88 పైసలు వస్తుంది. 88 పైసలు వస్తుంది. యూనిట్ ఒక్కటికి ఆఫీస్ ఆన్ కాస్ట్ 88 పైసలు. అప్పుడు మనము మళ్ళీ ఆఫీసు వ్యయాన్ని మనము లెక్కించి పెట్టుకుందాం నాన్న. ఏంటిది? 48,400 రూపాయలు. 8 8 8 16 ₹9.68 ఏమో యూనిట్ ఒక్కటికి ఆఫీస్ వ్యయం లేదా ఆఫీసు వ్యయం అనొచ్చు, లేదా దీన్ని ఆఫీస్ వ్యయం అనే పిలుద్దాం మనము. ఆఫీసు వ్యయము ఎంత? ఆఫీసు వ్యయం ఎంత? 48,400 రూపాయలు. ఈ లెక్కలో మనము ముగింపు తయారైన సరుకును లెక్కించాలి. ఎందుకంటే 5000 యూనిట్ల సరుకు తయారు చేసినాం, కానీ అమ్ముడుపోయింది ఎంత నాన్న? 4600 యూనిట్లే అమ్ముడుపోయింది. ఇంకా 5000కు 4600కు తేడా ఎంత? 5000 యూనిట్లు తయారు చేసినాము, 4600 యూనిట్లే అమ్మినాము. డిఫరెన్స్ 400 యూనిట్లు. ఈ 400 యూనిట్లు ఏమైంది? తయారైనప్పటికీ అమ్ముడుపోకుండా మన దగ్గర నిల్వ ఉంది. కాబట్టి మనము ముగింపు తయారైన సరుకు విలువను మనము లెక్కించి ఆఫీసు వ్యయానికి సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5000 యూనిట్ల యొక్క ఆఫీసు వ్యయం వచ్చింది మనకు, మనం అమ్మేది మాత్రం 4600 యూనిట్లే. కాబట్టి ఈ ఆఫీసు వ్యయాన్ని బేరీజ్ చేసుకుని, ఆఫీసు వ్యయాన్నే మనం ఇక్కడ ఉత్పత్తి వ్యయము అని కూడా పిలుస్తాం. ఈ ఉత్పత్తి వ్యయాన్ని బేస్ చేసుకొని మనం 400 యూనిట్ల ముగింపు తయారైన సరుకు యొక్క విలువను లెక్కించి దీంట్లో నుంచి తీసేయాలి నాన్న. ముగింపు తయారైన సరుకు, ప్రారంభపు తయారైన సరుకు లేదు ఇక్కడ. ముగింపు తయారైన సరుకు, ముగింపు తయారైన సరుకు యొక్క విలువ ఎట్లా లెక్కగట్టాలి మనము? ఎన్ని యూనిట్లు ముగింపు తయారైన సరుకు ఉంది? 400 యూనిట్లు. ఇక్కడ వర్కింగ్ నోట్స్లో రాసి పెట్టుకుందాం కావాలంటే. ముగింపు తయారైన సరుకు, ముగింపు తయారైన సరుకు విలువ. సరుకు తయారైనది ఎన్ని యూనిట్లు నాన్న? 5000 యూనిట్లు. అమ్ముడు పోయింది ఎంత నాన్న? 4600 యూనిట్లు. అప్పుడు ముగింపు తయారైన సరుకు యూనిట్లు ఎన్ని నాన్న? యూనిట్ల రూపంలో లెక్కిస్తున్నాం మనం. 400 యూనిట్లు ముగింపు తయారైన సరుకు యూనిట్లుగా మనం భావించవచ్చు. ఈ 400 యూనిట్ల యొక్క విలువను ఎలా లెక్కించాలి? ఈ 400 యూనిట్ల యొక్క విలువను ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ను తయారు చేయడానికైనా ఉత్పత్తి వ్యయం ఎంతో మనకు తెలిసింది కదా, ₹9.68. 400 యూనిట్లు ఇంటూ ₹9.68 వేస్తే మనము ముగింపు తయారైన సరుకు యొక్క విలువ ఎంతో మనకు తెలుస్తుంది. 400 ఇంటూ ₹9.68, 3872 రూపాయలు. 3872 రూపాయలు మనకు ముగింపు తయారైన సరుకు యొక్క విలువ మనకు తెలిసింది. ఈ 3872 రూపాయలను ముగింపు తయారైన సరుకును ఏం చేయాలన్నా? ఆఫీసు వ్యయం నుండి తీసేయాలి. 48,400 మైనస్ 3872 రూపాయలు తీసేస్తే మనకు 44,528 రూపాయలు మిగులుతుంది. దీనిని ఏమనాలన్నా? అమ్మిన వస్తువుల వ్యయము అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? అమ్మిన వస్తువుల వ్యయము. అమ్మిన వస్తువుల వ్యయము అని దీనిని పిలవడం జరుగుతుంది. ఆఫీసు వ్యయానికి మనం డైరెక్ట్గా అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ను కలపద్దు. ఇక్కడ ముగింపు తయారైన సరుకు ఉంది. ఆఫీసు వ్యయానికి ముగింపు తయారైన సరుకు విలువను మనము సర్దుబాటు చేయాలి. లెక్కలో ముగింపు తయారైన సరుకు పరిమాణం ఇవ్వలే, విలువ ఇయ్యలే. పరిమాణాన్ని ఎలా కనుక్కున్నాం? ముగింపు తయారైన సరుకు యూనిట్లను కనుక్కోవడం కోసం మొత్తం తయారైన సరుకు యూనిట్ల నుండి అమ్మిన యూనిట్లను తీసివేస్తే
తయారైనప్పటికీ అమ్ముడు పోకుండా ఉన్న ముగింపు తయారైన సరుకు యూనిట్లు మనకు తెలుస్తుంది. అలా ముగింపు తయారైన సరుకు యూనిట్లను లెక్కించి మనము యూనిట్ అకౌంట్కి ఉత్పత్తి వ్యయాన్ని ఇక్కడ లెక్కించి పెట్టుకున్నాం. ముగింపు తయారైన సరుకు యూనిట్లు ఇంటూ యూనిట్ ఒక్కంటికి ఉత్పత్తి వ్యయము అనే సూత్రం ద్వారా మనం ముగింపు తయారైన సరుకు విలువను లెక్కించి ఆఫీసు వ్యయం నుండి తీసివేసి అమ్మిన వస్తువుల వ్యయాన్ని మనము తీసుకుంటున్నాం. ఈ అమ్మిన వస్తువుల వ్యయానికి మనం అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ను కూడాలి. అమ్మకం పంపిణీ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయన్న ఇక్కడ యూనిట్ ఒక్కంటికి అమ్మకం ఖర్చులు ₹2.50 అంటున్నాడు. యూనిట్ ఒక్కంటికి అమ్మకం ఖర్చులు ఇచ్చాడు కాబట్టి మనము దీనిని లెక్కిద్దాం. ఇప్పుడు లెక్కలో యూనిట్ ఒక్కంటికి అమ్మకం ఖర్చులు ₹2.50 అన్నాడు. మనం ఎన్ని యూనిట్లు అమ్మినాం? ఇప్పుడు అమ్మకం ఖర్చులు ఎన్ని యూనిట్లు అమ్మినాం? మనము 4600 యూనిట్లు. ఏ రేటు చొప్పున అమ్మకం ఖర్చులు? ₹2.50. 4600 యూనిట్లకు యూనిట్కు ₹2.50 చొప్పున అమ్మకం ఖర్చులు అయినాయట. మనము అమ్మకం ఖర్చులను అమ్మిన యూనిట్ల మీద మాత్రమే లెక్కించాలి, మొత్తం తయారైన యూనిట్ల మీద కాదు. ఎందుకంటే ఇక్కడ అమ్మకం ఖర్చులు యూనిట్కు అమ్మకం ఖర్చులు ఇవ్వడం జరిగింది కాబట్టి అమ్మిన యూనిట్ల మీదనే అమ్మకం ఖర్చులను మనము లెక్కించవలసి ఉంటుంది. 4600 యూనిట్లు ఇంటూ ₹2.50 వేసినట్టయితే మనకు ₹11,500 వస్తుంది. ఈ ₹11,500 అమ్మకం పంపిణీ ఖర్చులుగా మనము భావించవలసి ఉంటుంది. ఈ ₹11,500 రాసిన తర్వాత టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 8, 2, 5, 5, 10, 4, 2, 6, 5 ₹56,028. దీనిని మనం ఏమని పిలవాలన్నా? అమ్మకాల వ్యయము. దీన్ని ఏమని పిలవాలి? అమ్మకాల వ్యయము లేదా మొత్తం వ్యయము. అమ్మకాల వ్యయము లేదా మొత్తం వ్యయము అని కూడా పిలవడం జరుగుతుంది. అమ్మకాల వ్యయం నుండి మనం లాభాన్ని లెక్కించాలి అంటే మనకేం కావాలన్నా? అమ్మకాలు కావాలి. లెక్కలో అమ్మకాలు వాడే ఇవ్వడం జరిగింది. యూనిట్ అమ్మకం ధర ఎంత అన్నాడన్న? యూనిట్ అమ్మకం ధర ₹30. మనము అమ్మకాలు ఎన్ని యూనిట్లు? 4600 యూనిట్లు. అమ్మింది 4600 యూనిట్లు కాబట్టి ₹30. ఎట్లా అమ్మిండు? ₹30 ఒకటి చొప్పున వస్తువులను అమ్మిండు కాబట్టి మనం ఇక్కడ అమ్మకాలను చూపిద్దాం. 4600 ఇంటూ ₹30. 4600 ఇంటూ ₹30 యూనిట్. అప్పుడు మొత్తం అమ్మకాలు ఎంత అవుతాయి? ₹1,38,000. ఎంత అవుతాయి? ₹1,38,000 మొత్తం అమ్మకాలు అవుతాయి. మొత్తం అమ్మకాల నుండి మనము అమ్మకాల వ్యయాన్ని గనక మనము తీసివేసినట్టయితే మనము ఏం కనుక్కోవచ్చు నాన్న? లాభం ఎంతో కనుక్కోవచ్చు. 1,38,000 మైనస్ అమ్మకాల వ్యయం ఎంత? ₹56,028. అప్పుడు లాభం ఎంత? ₹81,972 లాభం అవుతుందని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు లాభం ఎంత వచ్చింది? ₹81,972గా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ అమ్మకం పంపిణీ ఖర్చులు ఉన్నాయి కదా, ₹2.50. ఈ ఆఫీసు వ్యయానికి కూడినట్టయితే మొత్తం వ్యయం ఎంత అవుతుంది నాన్న? 8, 6, 5, 11, ₹12.18 ఒక్కొక్క యూనిట్ యొక్క అమ్మకాల వ్యయం. మొత్తం యూనిట్ అమ్మకం ధర ఎంత నాన్న? ₹30. ₹30 నుండి ఒక్కొక్క యూనిట్ యొక్క అమ్మకాల వ్యయాన్ని తీసేస్తే ఒక్కొక్క యూనిట్ మీద మనకు ఎంత లాభం వచ్చిందో కూడా మనము చెప్పవచ్చు. ₹12.18. ₹30 నుంచి ₹12.18 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? ₹17.82 ఒక్కొక్క యూనిట్ మీద మనకు లాభం వస్తున్నట్టుగా తెలిసింది. ఈ ప్రాబ్లంను చేయడం వల్ల మనకు చాలా విషయాలు తెలిసినాయి. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేసినాం నాన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను
యంత్రం పని గంటల ఆధారంగా లెక్కించినాం. ఆఫీస్ ఓవర్హెడ్స్ను వర్క్స్ వ్యయం మీద శాతంగా లెక్కించినాం. అలాగే అమ్మకం పంపిణీ ఖర్చులను అమ్మిన యూనిట్లకు ఒక్కొక్క యూనిట్కి ఎంత ఎంత అమ్మకం ఖర్చులు ఉన్నాయో ఆ పద్ధతిలో లెక్కించాం. అలాగే ఈ లెక్కలో ముగింపు తయారైన సరుకు యొక్క పరిమాణాన్ని, ముగింపు తయారైన సరుకు యొక్క విలువను మనము లెక్కించి చూపడం అనేది జరిగింది. ఇలాంటి లెక్కలు ఎగ్జామ్లో వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా మనం పరిశీలించి అవసరమైన సమాచారాన్ని క్రోడీకరిస్తే సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది.